ఎప్పుడన్నా రాజ్యసభకి సిఫార్సు చేయడానికి వచ్చారా? హ్మ్. ఇప్పుడు ఇదివరకు అప్పుడు ఫస్ట్ ట్రిప్పు 2014లో పీవీపీ ఉన్నాడు గదా! పొట్లూరు హ్మ్. హ్మ్. వరప్రసాద్. విజయవాడ. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆయనకి పవన్ కళ్యాణ్ సిఫార్సు చేశాడు ఎంపీ. హ్మ్. అప్పుడు జనసేన పోటీ చేయట్లేదని ప్రకటించింది గదా! హ్మ్. పీవీపీకి మద్దతు ప్రకటించమని జెప్పాడు. అంటే జనసేన హ్మ్. క్యాండిడేట్‌గా అతనికి మద్దతు ప్రకటించమని జెప్పేసి. హ్మ్. ఆయనతో పాటు సెంట్రల్ నియోజకవర్గం నుంచి గూడా వంగవీటి రాధా పేరు సిఫార్సు చేశారని ఏదో అన్నారు. మరి హ్మ్. వంగవీటి రాధా అప్పుడు వైసీపీ తరపున చేసినట్టున్నాడు గదా! హ్మ్. చేశాడు. నాకు గుర్తు రావట్లేదు. బోండా ఉమ గెలిచాడు గదా! వైసీపీ తరపున చేశాడు వైసీపీ రాధా. తరఫున ఆ! అవును. హ్మ్. చేస్తే ఆ తర్వాతన ఓడిపోయాక అప్పుడు ఇతనికిచ్చినట్టున్నారు మల్లాది విష్ణుకి. హ్మ్. అవును. 19లో. హ్మ్. హ్మ్. 14లో అయితే చేసున్నాడు. హ్మ్. అప్పుడంటే ఇతనికి ఇంకెవరి పేరో సిఫార్సు చేశాడు సెంట్రల్‌కి. విజయవాడ సెంట్రల్‌కి. హ్మ్. బోండా హ్మ్. ఉమ పేరు ఖచ్చితంగా ఉండాలని. అంటే అతను వైసీపీలో హ్మ్. ఉన్నాడు గదా! బోండా హ్మ్. ఉమ కాకుండా అప్పుడు అది బీజేపీకి ఇవ్వడానికి రెడీ అయ్యారు యాక్చువల్‌గా. హ్మ్. బీజేపీ మొదటి నుంచి అడిగే సీటు విజయవాడ సెంట్రలే. ఎందుకంటే హ్మ్. గతంలో కోట శ్రీనివాసరావు గెలిచిన సీట్ అది. అవును. అడిగితే వాళ్ళకి ఓకే అని చివరిదాకా అయ్యి, చివరి నిమిషంలో రాధాకృష్ణ గారి జోక్యంతో ఆ సీటు మార్చి వెల్లంపల్లికి వన్ టౌన్ ఇచ్చారప్పుడు హ్మ్. హ్మ్. బీజేపీ హ్మ్. హ్మ్. 2014లో. హ్మ్. రాధాకృష్ణ గారు గట్టిగా అడిగి ఆపినియి ఈ 2. ఓకే. విజయవాడ సెంట్రల్ హ్మ్. బీజేపీ వాళ్ళని ఆపి ఇప్పిచ్చాడు బోండాకి. హ్మ్. అట్లాగే పొట్లూరు వరప్రసాద్‌కి ఆపిచ్చి